ఒకప్పుడు నేను జర్నలిస్టునని ఎవరన్నా చెప్పుకుంటే ఏ పార్టీ జర్నలిస్టువు అని అడిగేది. అంటే జర్నలిస్టులు అనేటోళ్ళు ప్రజల కోసం పనిచేసుడు కాదు, పార్టీల కార్యకర్తల తీరుగా మారిపోయిండ్రు అన్నట్టు. అది అప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే నేను జిల్లా కలెక్టర్ను, నేను డీజీపీని, నేను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటే ఏ పార్టీ నీది అన్నట్టు తయారైంది. చూడుర్రి ఎట్లా చేస్తున్నారో ఆఫీసర్లు. తూలనాడే విధంగా అబద్ధాలు ప్రచారం చేసినారు. ఏమంటారు అంటే గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ అంటారు. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికి కూడా ఎవరికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని డిఎస్ చౌహాన్ గారు అంటారు. దాన్ని కొనసాగింపుగా అన్నట్టుగా హరిచందన గారు కలెక్టర్ గారు నేను 12 ఏళ్ల కింద సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఉండే, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఇవాళ నేను కలెక్టర్ గా రేషన్ కార్డులు ఇస్తున్నా అని చెప్పని ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు పైన చేసిన పనిని వాళ్ళు తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అబద్ధాలు ప్రచారం చేసినారు. అగో అట్లా చేస్తున్నారట సివిల్ సర్వెంట్లు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు లీడర్ల కంటే ముందే కొద్దిగా కూడా జ్ఞానం లేనట్టు కలెక్టర్ కావడానికి సర్కారు పథకాలు గుర్తు పెట్టుకుని పరీక్షలు రాసిన వాళ్లకు మా బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన రేషన్ కార్డుల ముచ్చట తెలియదా? అయినా అబద్ధాలు ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరుగా మారిందన్నట్టే కదా అని కోపం చేస్తున్నాడు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. అది చట్టం ప్రకారం నేరమేనట. దిస్ ఇస్ అగైన్స్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకము, తర్వాత భారత న్యాయ సంహితకు వ్యతిరేకము. మొత్తం వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ము పోసే ప్రయత్నం. అగో అట్లనట. సర్కార్ ఆఫీసర్ అంటే సర్కార్ ఆఫీసర్ తీరే ఉండాలి. ప్రభుత్వం పెట్టిన పథకాలను జనాలకి వివరించాలి, వాటిని అమలు చేయాలి. అంతేగాని లీడర్లకు తొత్తుల తీరుగా మారొద్దట. అందుకే బీఆర్ఎస్ పార్టీలంతా కలిసి వీళ్ల పైన టీఓపీటీ పరంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పని పెద్దలు సురేష్ రెడ్డి గారు, తర్వాత మా రవిచంద్ర గారి యొక్క నాయకత్వంలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో, మేము ఈ రోజు సుమన్ గారి నాయకత్వంలో ఈ రోజు వచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయితే మిత్రులారా, ఊకునేదే లేదు, ఉత్తముచ్చటే కదా అని ఈజీగా తీసుకుంటే రేపు రాజ్యాంగ సంస్థలల్లా పనిచేసేటోళ్ళంతా పార్టీల కార్యకర్తల తీరుగా మారిపోతారు. అందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ముచ్చట ఎట్లయితే కోర్టుకెక్కి వాళ్ళ పదవులు ఊడగొట్టే పని చేస్తున్నారో అట్లనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ల పని చట్టం ప్రకారం చర్యలు తీసుకునే పని చేస్తున్నారట. అట్లయితేనే ఇంకొకరు భయం కొద్ది పని చేస్తారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసుడు తప్ప పార్టీల స్క్రిప్టులు చదవరు అని పకడ్బందీ ప్లాన్ వేసిండ్రు బీఆర్ఎస్ పార్టోళ్ళు. ఇప్పటి సంధి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు కావచ్చు ఆఫీసర్లు అనేటోళ్ళు కదా, మరి లేకుంటేంది?